హాయ్ ఫ్రెండ్స్, మేమైతే రీసెంట్గా టెంపుల్కి వెళ్ళాము. ఏ టెంపుల్ అనుకుంటున్నారా? వీడియోలో ముందు మీకే తెలుస్తుందిలేండి. ఆ టెంపుల్ ఎక్కడుందో తెలుసా? ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పచ్చని కొండల మధ్య ఉన్న ఒక పవిత్ర పుణ్యక్షేత్రం అండి. అండ్ అంతేకాకుండా భక్తులు ఏ కోరికతో వచ్చినా నెరవేరుస్తారని నమ్మే గొప్ప దేవాలయము అదే అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం. ఈరోజు మనం ఈ దేవాలయం యొక్క చరిత్ర, పురాణ గాథలు, నిర్మాణ రహస్యాలు అన్నీ తెలుసుకుందాం ఈ వీడియో. అన్నవరం దేవాలయం అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం. అసలు ఈ దేవాలయము రత్నగిరి అనే పర్వతం పైన ఉందండి. అండ్ అంతేకాకుండా ఈ ఆలయం వచ్చేసి 15వ శతాబ్దంలో ఉన్నట్లు ఆధారాలు చెప్తున్నాయి. ఇక్కడి ప్రధాన పూజలు, వ్రతాలు అయితే వేల ఏళ్ల క్రితమే స్టార్ట్ అయ్యాయి అని చెప్పేసి శాస్త్ర గ్రంథాలు పేర్కొంటున్నాయి. అసలు అన్నవరం పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందామా? అన్నవరం అనే పేరు అన్నం ప్లస్ వరం అంటే భక్తులకు అన్ని వరాలు ఇచ్చే స్థలం అన్న అర్థం వస్తుందన్నమాట. అండ్ అంతేకాకుండా దేవాలయం నిర్మాణాన్ని మొదటిగా చేపట్టింది ఎవరు తెలుసా? స్థానిక రాజుల వంశము. తర్వాత ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసిన వారు రాజమహేంద్రవరం ప్రాంతంలోని భక్తులు మరియు తూర్పు గోదావరి పాలకులని చెప్తూ ఉంటారు. స్వామివారి యొక్క ప్రత్యక్ష గాథ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఈ కొండపై మహర్షి శాంబశివుడు కఠోర తపస్సు చేశాడు. తన తపస్సుకు ఆనందపడి శ్రీ మహావిష్ణువు, బ్రహ్మ మరియు పరమశివుడు కలిసి ఒకే రూపంలో ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. అండ్ అంతేకాకుండా అందుకే అన్నవరం స్వామిని త్రిమూర్తి స్వరూపం అని కూడా అంటారు. అంటే బ్రహ్మ అంటే సృష్టి, విష్ణు అంటే పాలన, శివుడు అంటే లయ. ఈ మూడు శక్తులే ఒకే విగ్రహంలో నిక్షేపింపబడ్డాయి. ఇక్కడి శక్తి అంత పవిత్రం మరియు అంత ప్రభావవంతమని శతాబ్దాలుగా భక్తులు చెప్తూ ఉంటారు. అన్నవరం దేవాలయం ఏ ప్రత్యేకత కలిగి ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది 2 అంతస్తుల గర్భగుడితో నిర్మించబడింది. కింది భాగంలో 1000 లింగాలతో కూడిన రుద్రాక్షాలయం ఉంటుంది. అండ్ అంతేకాకుండా పై అంతస్తులో ప్రధాన విగ్రహం అంటే శ్రీ సత్యనారాయణ స్వామి, అంబాలదేవి మరియు శ్రీ లక్ష్మి ఆమె సన్నిధిలో ఉంటారు. గర్భగుడిలో స్వామివారు త్రిమూర్తి స్వరూపంగా దర్శనమిస్తారు. స్వామివారి ముఖం బ్రహ్మను సూచిస్తుంది, మధ్య భాగం విష్ణుమూర్తిని సూచిస్తుంది, పాదాలు మహేశ్వరుని సూచిస్తాయి. అందుకే అన్నవరం గుడిని త్రిగుణాత్మక సత్యనారాయణ స్వామిగా పిలుస్తారు. అన్నవరం స్వామి విగ్రహం ప్రత్యేకత ఏమిటంటే ఇది శ్రీ సత్యనారాయణ స్వామి రూపంలో ఉంటుంది. కానీ గర్భగుడిలో ఉన్న విగ్రహం పూర్తిగా ఒకే రాయితోనే తయారైంది. విగ్రహం 3 అంతస్తుల నిర్మాణం అయితే కింద విష్ణువు, మధ్యలో శివుడు, పై భాగంలో బ్రహ్మశక్తులను ప్రతిష్ఠించారు. అన్నవరం దేవాలయం నిర్మాణ శైలి ద్రవిడ వాస్తు పాండ్య శైలుల సమ్మేళనం. ముఖ్యంగా గర్భగుడిపై నిర్మించిన మండపము, ఆవరణాన్ని చుట్టుముట్టిన శిల్పాలు అండ్ అంతేకాకుండా శివాలయం, విష్ణువాలయం ఒకే ప్రాంగణంలోనే ఉండటం ఈ క్షేత్రానికి మరింత ప్రత్యేకం చేస్తుంది. ఆలయం తూర్పు దిశలోని సూర్యోదయం వైపు ఉంటుంది. ఉదయం స్వామి ముఖంపై పడే కాంతి దేవదర్శనంలో ఉంటుంది. అసలు అన్నవరం అంటే అందరికీ గుర్తొచ్చేది ఏమిటో తెలుసా? శ్రీ సత్యనారాయణ వ్రతం. ఇది దేశంలో అత్యధికంగా చేసుకునే వ్రతము. స్వామి సాక్షాత్కారం పొందడానికి మరియు కోరిన కోర్కెలు నెరవేరాలని మరియు అంతేకాకుండా కుటుంబంలో శాంతి రావాలని భక్తులు ఈ వ్రతం చేస్తారు. అన్నవరం వ్రతశక్తి అంత గొప్పదని చెప్తారు. శతాబ్దాల క్రితమే వేదాలు, పురాణాలు కూడా ఈ వ్రతాన్ని సూచించాయి. సత్యం మార్గమైతే నారాయణుడు దైవం అని ఇక్కడి ప్రాథమిక విశ్వాసం. ఇక్కడ ప్రతిరోజు వేలాది కుటుంబాలు వ్రతం చేసుకుంటారు. వ్రతంలో చెప్పే 5 కథలు జీవన మార్గదర్శనం అని నమ్మకం. వ్రతం పూర్తయ్యాక ఇచ్చే ప్రసాదం అక్షింతలు, పంచామృతం, పులిహోర పవిత్రతను సూచిస్తాయి. అంతేకాకుండా గర్భగుడిలో దీపం సంవత్సరాల తరబడి ఆరని సందర్భాలు కూడా ఉన్నాయి. అండ్ అంతేకాకుండా కొండపై ఉన్న శిలల్లో కనిపించే దేవరూపాలు, వ్రతం చేసిన వెంటనే సమస్యలు తగ్గడం, ఇవన్నీ భక్తులు అనుభవించిన అనుభవాలు. అన్నవరం దేవాలయం కేవలం ఒక క్షేత్రం మాత్రమే కాదు, ఇది భక్తుల విశ్వాసం, పురాణాల పవిత్రత, 3 దేవతల శక్తి కలిసిన దైవస్థలం. మీరెప్పుడైనా అన్నవరం వెళ్ళారా? అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేశారా?
వెళ్ళి ఉంటే కింద కామెంట్ చేయండి. ఇదే అండి శ్రీ అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం గురించి అండ్ టెంపుల్ గురించి చెప్పడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.